ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే పబ్లిక్, మనం కారు కొంటాం, కారును బయటికి తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది బయటికి తీయడు. స్కూటర్ కొన్నా అంతే, ఇల్లు కట్టినా అంతే. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్కి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేసుకి ఇన్సూరెన్స్ చేస్తావు, ఫ్లైట్ టికెట్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం. కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఎందుకు పనికిరావు. హెల్త్ బాగా లేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు. దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం. కారుకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుద్దని చేసుకోం మనం. బిల్డింగ్ చేసేటప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోద్దో లేకపోతే ఫైర్ అవుద్దో అప్పుడు అని చేయం. సూట్ కేసుకు కూడా నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు అది పోద్దని చేయం. కానీ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంటాం. కానీ హెల్త్కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు. జబ్బు రాలేదని హ్యాపీగా ఉండి వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. వేస్ట్. కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కడుతున్నావు, యాక్సిడెంట్ కాకపోయినా మిగతా వాటికి కడుతున్నావు, అక్కడ ఏం ఆడం. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లంతో చాలా మంది నేను పేషెంట్లు చూసా. ఒక 4 సంవత్సరాలు కట్టి మానేస్తారు, 5వ సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది. అప్పుడు ఎలాగో ఇది పోయా అది పోయా. ఈ ఇన్వెస్ట్